హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు రద్దు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు ఆర్థిక సంక్షోభానికి పరిష్కారమా? తెలంగాణ ప్రభుత్వం ముందున్న సవాల్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తక్షణ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయనున్నట్లుగా బలంగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, ఉద్యోగుల స్పందన, ప్రభుత్వం ముందున్న సవాళ్లను లోతుగా అయితే విశ్లేషిద్దాము. వయస్సు పెంపు ప్రతిపాదనకు దారితీసిన కారణాలు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పలు ఆర్థిక ప్రయోజనాలను అందించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. భారీగా పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ ప్రయోజనాలు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలు సుమారుగా 9,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. నెలలు గడుస్తున్నా ఈ చెల్లింపులు జరగకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉపశమనం పొందుతున్నా అందరికీ అది సాధ్యపడటం లేదు. ఇక రెండవది పేరుకుపోయిన కరువు భత్యం, డిఏ బకాయిలు. గత ప్రభుత్వం 2 డిఏ బకాయిలను పెండింగ్లో పెట్టగా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచి మరో 4 డిఏలు బకాయిలు అయితే పడ్డాయి. ఈ 6 డిఏల బకాయిల మొత్తం ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. ప్రతి నెల రిటైర్మెంట్లు. ప్రతి నెల వందల సంఖ్యలో ఉద్యోగుల పదవి విరమణ పొందుతుండడంతో వారి రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం నిధులు కేటాయించడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని తాత్కాలికంగానైనా అధిగమించేందుకు పదవీ విరమణను వాయిదా వేయడమే ఏకైక మార్గమని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ కసరత్తు మరియు ఐఏఎస్ కమిటీ సిఫార్సులు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ సంఘం ఏర్పడినది ఈ మేరకు అంత ఆసక్తికరమైనటువంటి ఫలితాలు ఇవ్వలేకపోయింది. దీంతో ప్రభుత్వం ఇటీవల 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషించింది. ప్రభుత్వానికి కీలకమైన సిఫార్సులను అయితే చేసింది. ఐఏఎస్ కమిటీలు సిఫార్సుల్లో ముఖ్యాంశాలు. పదవి విరమణ వయసు తక్షణమే పెంచడం ద్వారా రిటైర్మెంట్లను వాయిదా వేయాలని, తద్వారా రాబోయే కొన్నేళ్ల పాటు ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని కమిటీ సూచించినట్లు విశ్వసనీయ సమాచారము. తొలుత 1 సంవత్సరం 61 నుంచి 62 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. గత అనుభవాలు మరియు ప్రస్తుత తులనాత్మక విశ్లేషణ. 2021లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను వినియోగించుకోవడం అది అధికారికంగా చెప్పినప్పటికీ అసలు కారణం నాటి ఆర్థిక పరిస్థితులేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇతర విభాగాలతో ఇప్పటికే వయస్సు పెంపును అమలు చేసింది. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, లెక్చరర్ల పదవి విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. అంగన్వాడీ టీచర్లను కూడా 60 నుంచి 65 ఏళ్లకు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల వయసు కూడా దశల వారీగా 65 ఏళ్లకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ముందున్న 2 మార్గాలు. తాత్కాలిక ఉపశమనం, 1 ఏడాది పెంపు. వయసును 62 ఏళ్లకు పెంచడం వల్ల ప్రభుత్వానికి 1 ఏడాది పాటు ఊరట లభిస్తుంది. అయితే ఏడాది తర్వాత మళ్ళీ అదే సమస్య పునరావృతమవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పటికి మెరుగుపడుతుందన్న గ్యారంటీ లేదు. దీర్ఘకాలిక వ్యూహం 3 నుంచి 4 ఏళ్ల పెంపు. వయసును ఒకేసారి 64 లేదా 65 ఏళ్లకు పెంచడం వల్ల ప్రభుత్వానికి 3-4 ఏళ్ల పాటు ఆర్థిక భారం తప్పుతుంది. ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సమయం దొరుకుతుంది. కేబినెట్ సమావేశంలో ఈ 2 ప్రత్యామ్నాయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఉద్యోగులు మరియు నిరుద్యోగుల స్పందన. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు చాలామంది 61 ఏళ్లకే శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. ముఖ్యంగా పోలీస్, ఫైర్, ఫారెస్ట్ వంటి యూనిఫామ్ సర్వీసుల్లో ఉన్నవారు మరిన్ని ఏళ్ల పనిచేయడానికి సుముఖంగా లేరు.
పదవీ విరమణ చేసినా ప్రశాంతంగా గడుపుదాం అనుకునే వారికి ఈ నిర్ణయం నిరాశే కలిగిస్తుంది. నిరుద్యోగులు పదవీ విరమణ వయసు పెంపు వల్ల కొత్త ఉద్యోగ నియామకాలు మరింత ఆలస్యం అవుతాయని, తమ అవకాశాలు దెబ్బతింటాయని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. డబ్బులతో ముడిపడి ఉన్న సమస్యలను వాయిదా వేయడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అనేది ఆర్థిక సంక్షోభానికి తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. ఒకవైపు రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న వేలాది మందికి న్యాయం చేస్తూ, మరోవైపు నిరుద్యోగుల ఆశలను నీరుగార్చకుండా ప్రభుత్వం సమతుల్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాబోయే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేదే వేచి చూడాలి. ఈ మేరకు స్పందించినటువంటి ఈ అంశం పైన ఉద్యోగులండి, దమ్మున్న నాయకులైతే రిటైర్మెంట్ వయసును 60కి తగ్గించాలి. షష్టి పూర్తి నాడు రిటైర్ అవుతారు. ఉచిత బస్సు బంద్ చేయాలి. రేషన్ బియ్యం 20కి కిలో ఇవ్వాలి. ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వారికి రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి ఇంకా ఇతర గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ రద్దు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు పెంచి ప్రతి సంవత్సరం రిక్రూట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు. మరొకరు నిరుద్యోగుల పొట్టలు కొట్టే నిరంకుశం నిర్ణయమే ఈ రిటైర్మెంట్ వయసు పెంపు అని చెప్పేసి అంటున్నారు. పెన్షన్ ఇవ్వడం చేతగాక ఈ తప్పుడు నిర్ణయాలు ఎందుకు అంటున్నారు. ఇక ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు పెంచితే ఇంకా నిరుద్యోగ సమస్య అనేది పెరుగుతుంది. ఉద్యోగులకు ఇప్పుడు యువకులకు ప్రభుత్వం ఉద్యోగంగానే సాఫ్ట్‌వేర్‌గా సాఫ్ట్‌వేర్ ఉద్యోగంగానైతే పెళ్ళిళ్ళు అవుతున్నాయి. సామాన్యంగా పెళ్ళిళ్ళు కాకుండా 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40, 42, 45 ఏళ్ళు యువకులు చాలామంది ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక దీన వ్యవస్థలో ఉన్నారు. ఇప్పటికైనా మారండి. 65 సంవత్సరాలకు పెంచడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు 61 సంవత్సరాలు పెంచి 10 సంవత్సరాలు కూడా దాటకుండానే మిమ్మల్ని రిటైర్మెంట్ ఏది పెంచామంటే మినిమమ్ మళ్ళీ రిటైర్మెంట్ ఏజ్ పెంచాలంటే భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలి. భారత రాజ్యాంగాన్ని బుక్కు పట్టుకొని తిరుగుతారు కదా! అలా రాహుల్ గాంధీ బుక్కు పట్టుకొని తిరుగుతారు కదా! సిగ్గుండాలి. ఒకసారి పదవి విరమణ వయసు కేసీఆర్ గారు పెంచి 5 సంవత్సరాలు కూడా దాటలేదు. మినిమమ్ మళ్ళీ పదవి విరమణ వయస్సును పెంచాలంటే ఓసారి పెంచుతూ ఉంటే వయసు విరమణ ఆల్రెడీ కేసీఆర్ 1000 సంవత్సరాలు అయినా అయితలేదు. సో, మళ్ళీ పెంచాలంటే 30 సంవత్సరాలు దాటాలి. 30 సంవత్సరాల తర్వాత ఆలోచించాల్సిన విషయాలు 3 సంవత్సరాల్లోనే వయసు విరమణ పెంచడం సిగ్గుచేటు అనైతే వారి అభిప్రాయం చెప్తున్నారు. ఇక ఎప్పటిదాకా పెంచుతారు? 75 చేయండి. ఆఫీస్ నుంచి డైరెక్ట్‌గా పాడెక్కుతారు ఇంటికి పోకుండా. ఎందుకంటే ఇంటికి పోతే డబ్బులు ఇవ్వాలి కదా! అని కూడా మరొకరు వారి అభిప్రాయం తెలియజేశారు. మరొకరు, "వద్దు బాబోయ్! 58 కరెక్ట్ ఏజ్ ఫర్ రిటైర్మెంట్. దిస్ ఈజ్ లాట్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. లెట్ యంగ్ పీపుల్ గెట్ జాబ్" అనేది వారి అభిప్రాయం తెలియజేశారు. మరొకరు, "ఎంతోమంది నిరుద్యోగులు నోటిఫికేషన్‌ల కోసం ఎదురు చూస్తుంటే పదవి విరమణ అంటే ఎట్లా?" అని అంటున్నారు. మరొకరు, "ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఎందుకు? ఉద్యోగులను దోపిడీ చేయడానికా? నిరుద్యోగం పెంచడానికా?" అని అడుగుతున్నారు. మరొకరు, "ఏ ముఖ్యమంత్రి హయాంలో చేసిన అప్పులను వారే తీర్చాలని రాజ్యాంగంలో సవరణ చేయాలి. మరియు ఈపాటి వరకు రాజ్యాంగాన్ని పాలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌లు సంపాదించిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అన్ని ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. కాబట్టి పైవన్నీ రాజ్యాంగంలో పొందుపరచాలి. దరిద్రం పోతుందంటున్నారు." ప్రభుత్వాలు కూడా ఉచితాలతో ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు. గతంలో ఇవన్నీ ఉచితాలు లేవని మరొకరు అంటున్నారు. మరొకరు, "పదవీ విరమణ తొలగించి జీవితాంతం అంతమయ్యే వరకు వాళ్ళను ఉద్యోగంలో కొనసాగించమని సార్. ఈ లొల్లి పోతుంది" అంటున్నారు. మరొకరు వారి అభిప్రాయాన్ని, "ఇలా ప్రతి ప్రభుత్వం పెంచుకుంటూ పోతే ఎలా? ఒక జీవో తెచ్చి పదవీ విరమణ ఉండదు. సచ్చేదాకా చేయండి అని అనండి. ఏ లొల్లి ఉండదు కదా!" అని మరొకరు. తర్వాత, "ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్న ప్రభుత్వం" అంటున్నారు. మరొకరు, "అనేక మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. పిల్లల పెళ్లి, అనారోగ్య సమస్యలు, ఇల్లు కొనుక్కోవడం, హెల్త్ కార్డ్, పెండింగ్ బిల్స్ ఫ్రమ్ 3 ఇయర్స్, జీఎఫ్ జీపీఎఫ్, జీఎల్ఐ, ఎస్ఎల్ ఇలా అనేక సమస్యలు ఉన్నాయి సార్" అంటున్నారు. మరొకరు, "ఇట్స్ వెల్కమ్ మూవ్ టు ఇంక్రీజ్ రిటైర్మెంట్ ఏజ్. నో వన్ వాంట్స్ టు రిటైర్. దే కెన్ ఆల్వేస్ చూస్ దేర్ వాలంటరీ రిటైర్మెంట్ ఇఫ్ దే నీడ్." అంటే రిటైర్మెంట్ ఎవరికీ ఇవ్వద్దు. వారికి కావాలంటే వాళ్ళే తీసుకుంటారు అని చెప్పేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పోతుంది కదా అని చెప్పేసి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరొకరు, "ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల గతి ఏమిటి?" అంటున్నారు.
మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి విరమణ వయసును పెంచితే ప్రభుత్వానికి ఇంటికి మధ్యలోనే ఇంటికి పోతారు అని చెప్తున్నారు. మరొకరు నూనె కొనడానికి డబ్బులు లేక తల కొరిగించుకున్నాడట మన హీరో లాంటి వారు అంటున్నారు. కేసీఆర్ చేసింది ఇలాంటి పని ఉద్యోగ సమస్యను ఉన్నప్పుడు రిటైర్మెంట్‌ను ఆపకూడదు. ఇది ప్రతి నెల ఆహ్, రొ రొటీన్‌గా జరిగే పనే. అలా కొత్త రిక్రూట్‌మెంట్ కూడా జరగాలి. అప్పుడే కొత్త నిరుద్యోగ సమస్య కొంతైనా తీరుతుంది. ఆర్థిక వ్యవస్థ ఇంత జటిలం కాకపోయి ఉండేది అంటున్నారు. మరొకరు ఐఏఎస్ అధికారులకు పదవి విరమణ చేస్తే వచ్చే బెనిఫిట్స్ అన్నీ 3 సంవత్సరాలకి ఇవ్వాలి. అప్పుడు తెలుస్తుంది వారికి రాష్ట్ర ఉద్యోగుల బాధలు అంటున్నారు. మరొకరు పదవి విరమణ వయసు పెంపు అవసరం లేదు అంటున్నారు. మరొకరు ఉద్యోగ విరమణ వయసు మరోసారి పెంచితే ఇక వారి కుటుంబ సభ్యుల సమస్యలతో పాటు సామాజిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇదొక బాధ్యతారాహిత్యమైన చర్య. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి దిక్కుమాలిన నిర్ణయాలను ఈ ప్రభుత్వం సమర్థించినట్లే మరియు తోడు దొంగలనే భావించవలసి వస్తుంది అని కూడా అంటున్నారు. మరొకరు సూపర్ డిసిషన్ వి నీడ్ 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిటైర్మెంట్ వి ఆర్ ఆల్ స్ట్రగుల్ ఇఫ్ ఎనీవన్ వాంట్ 60 ఇయర్స్ దెన్ టేక్ వాలంటరీ రిటైర్మెంట్ as of 65 years is perfect decision or 33 years of age అంటున్నారు. మరొకరు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముందు ఆడవాళ్ళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని ఆపాలి. కొత్త బస్సు ఛార్జీలు పెంచాలి. ఇలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరగవచ్చు. అంతేగాని రిటైర్మెంట్ వయసు పెంచితే సమస్య తీరదు. కొత్త ఉద్యోగాలు కొంతకాలం ఆపాలి. రే రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు తెలుస్తుంది వారు ఏం తప్పు చేశారో అంటున్నారు. ఇక మరొకరు రిటైర్మెంట్ వయసు పెంచినా వచ్చే ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వరు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతుంది అంటున్నారు. ఇంకా మరొకరు ఉద్యోగులకు అవకాశం ఇవ్వండి. వృద్ధులను ఇళ్లకు పంపకండి అంటున్నారు. మరొకరు ఈ కమిటీ ఒక సంవత్సరము, ఇంకొక కమిటీ ఇంకో సంవత్సరం, ఇంకో కమిటీ ఇంకో సంవత్సరం ఇదే సంగతి అంటున్నారు. సో మరొకరు ఇన్ కెనడా there is no retirement age for government employees. They can work as long as they want based on their capability to perform. They can decide themselves when to retire అంటున్నారు. సో కెనడాలో రిటైర్మెంట్ అనేది ఉండదు. ఎవరు వారి కెపాసిటీ బట్టి వారు పనిచేస్తారు. వారు రిటైర్ అవుతారు అంటున్నారు. ఇక ఎప్పుడైనా ఇవ్వాల్సిందే అని భావించి ఆదాయ మార్గాలు అన్వేషించాలి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టకుండా ఉన్న వాటితో పూర్తి చేస్తే ఆటోమేటిక్‌గా మంచి పేరొస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఏమిటంటే ధనికంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు రాష్ట్రంగా చేశారు. ఎవరో అందరికీ తెలుసు. సో వారికి సమాజంలో గౌరవంగా తిరగలేరు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు పడే అవస్థలు అర్థం చేసుకుంటున్నాం అంటున్నారు. మరొకరు పదవీ విరమణ వయసు పెంపు ఒక చేతగాని ప్రభుత్వం పని అవుతుంది. నిరుద్యోగుల పాలిట ఒక దమన చర్య అవుతుంది అంటున్నారు. ఆదాయం పెంచుకునే మార్గాలు ఎల్ఎస్ఆర్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. వాటర్ చార్జెస్ పెంచాలి. ఫ్రీ బస్ కేవలం పేదలకు మాత్రమే ఇవ్వాలి. ఫ్రీ పవర్ స్కూల్స్‌కి మాత్రమే ఇవ్వాలి. దీప దీప నైవేద్య పథకం అమలు చేయడానికి 50% ఖర్చు స్థానికులకు ఇస్తే మిగతాది సర్కారు ఇవ్వాలి. రియల్ ఉప్పు వచ్చేందుకు ఫామ్ ల్యాండ్స్ మరియు టూరిజం కలిపి ప్రయత్నం చేయాలి అంటున్నారు. ఇక మరొకరు ఎన్ని కమిటీలు వేసినా ఏం ప్రయోజనం సార్, అందరూ కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నది బాధపడటానికి ఆ సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ఇన్ని డీఏ పెండింగ్‌లో లేవు. తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా ఉన్నది. అప్పుడు అప్పులు తెచ్చుకోవడంలో ఉన్నది. సో డీఏలు పెండింగ్‌లో పెడుతున్నది బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇచ్చాము. మిగిలిన పార్టీ బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలి. 100% పర్ఫెక్ట్‌గా ఇద్దామనే ఆలోచన అంటున్నారు. మరొకరు ఇట్ ఈస్ బెటర్ టు ఇష్యూ ఏ జిఓ దట్ దేర్ ఈస్ నో రిటైర్మెంట్ టిల్ డెత్, నో రిటైర్మెంట్ అంటున్నారు. మరొకరు దయచేసి రిటైర్మెంట్ వయసు పెంచకండి. నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఆదుకోండి. వారికి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వండి. రిటైర్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకండి దయచేసి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్‌ను వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ రిటైర్మెంట్ వయసు పెంచితే చాలా వ్యతిరేకం వస్తుంది. మరియు మరో ఉద్యమం చేస్తారు అని అంటున్నారు. ఇక మరొకరు అసలు 55 సంవత్సరాలు సర్వీస్ చాలదా? 62 అంటే ఓపికగా డ్యూటీ చేయలేరు. ఇలా పెంచుకుంటూ పోతే ఉద్యోగుల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. మరొకరు పదవి విరమణ వయసు పెంచితే మాత్రం రాష్ట్ర చరిత్రలో ఇక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రావటం అనేది మర్చిపోవాలి ఇక అంటున్నారు. ఇక మరొకరు దయచేసి రిటైర్మెంట్ ఏజ్ పెంచవద్దు. యువతకు అవకాశం కల్పించాలి అంటున్నారు.
ఇకపోతే రిటైర్మెంట్ కాదు, పాడు కాదు, చేతగాని ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా తర్వాతైనా ఇయ్యాల్సిందే కదా! ప్రభుత్వం ఆహ్, దుబారా ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకునే మార్గం ప్రయత్నం చేయాలంటున్నారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలామంది వారి వారి అభిప్రాయాలనైతే చేశారు. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది. ఒకసారి వీడియోని పాజ్ చేసి చదవగలరు. మొత్తానికి రిటైర్మెంట్ వయసనేది పెంచితే ఎన్ని అనార్థాలు జరుగుతాయి, ఎంత నష్టం వస్తదనేది ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట. దీన్ని బేస్ చేసుకొనైనా ప్రభుత్వం ఇంతటితో రిటైర్మెంట్‌ను ఆపి, ఉన్న అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తుందంటే కొత్త ఉద్యోగాలు సో, ఒక రిటైర్ అయ్యే ఉద్యోగికి ఇచ్చే డబ్బులు ఏదైతే సాలరీ ఉంటుందో, దాంతో ముగ్గురు, నలుగురు కొత్త వారికి ఇవ్వచ్చు అని గూడా మరొకరు ఆహ్, చెప్తున్నారనమాట వాళ్ళ అభిప్రాయాన్ని. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనైతే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.